ఏపీలో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసాలు సృష్టిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న ఆటవిక పాలనను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. రేపు ఢిల్లీ వేదికగా ధర్నా నిర్వహించి రాష్ట్రంలో సాగుతున్న అరాచకాలపై గలమెత్తనుంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ శ్రేణులు కూడా ఢిల్లీ బయలుదేరారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, కూటమి ప్రభుత్వం అరాచకాలకు నిరసనగా రేపు ఢిల్లీలో జరగబోయే ధర్నాలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పాల్గొననున్న నేపథ్యంలో ఆయన ఇప్పటికే ఢిల్లీ బయలుదేరినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గళమెత్తుంది. అందులో భాగంగా గడిచిన 45 రోజులుగా జరుగుతున్నటువంటి అరాచక కాండ ఏదైతే ఉందో దానికి నిరసన వ్యక్తం చేస్తూ ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున ధర్నా చేయాలని ఆ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఆ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున గవర్నర్ ఎదుట తమ నిరసనను తెలియజేసినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా కొద్దిసేపు క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్లడం జరిగింది. ఇక్కడి నుంచి మరికొద్దిసేపు అంటే 9 గంటల 10 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్తున్నటువంటి ఫ్లైట్ లో ఆ పార్టీ మంది సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా బయలుదేరి వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు రేపు ఉదయం నుంచి జరగబోతున్నటువంటి ధర్నాలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు అందరూ పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు అందరూ కూడా ధర్నాకి హాజరవుతున్న పరిస్థితి. మొత్తంగా రాష్ట్రంలో గడిచిన 45 రోజులుగా జరుగుతున్నటువంటి అరాచక కాండ నిరసన వ్యక్తం చేస్తూ ఈ ధర్నాను అయితే చేయబోతున్నారు. అట్లాగే ఎప్పటి వరకు జరిగినటువంటి ఈ దారుణమైన హత్యలు 36 హత్యలు గడిచిన 45 రోజుల్లోనే జరిగాయంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అది కాకుండా అదనంగా మరొక 35 మంది టీడీపీ నాయకుల బెదిరింపులు, ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. 2700 కుటుంబాలు గ్రామాలను వదిలేసి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోయి ఇతర రాష్ట్రాల్లో తలదాచుకునేటువంటి పరిస్థితులు. ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. కేవలం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్లీ ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలనేటువంటి ఒక లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకి పిలువిచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరగబోతున్నటువంటి ధర్నాకు సంబంధించి కలిసి వచ్చేటువంటి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఈ కార్యక్రమాన్ని అయితే చేయబోతున్నారు. ఈ సందర్భంగా గడిచిన 45 రోజులుగా జరిగినటువంటి హింసాకాండ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫోటోలతో పాటు విజువల్స్ అన్నిటి కూడా అక్కడ ఒక గ్యాలరీని, ఒక ప్రదర్శన అయితే చేయబోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దమనకాండకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియజేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా అయితే చేసింది. గతంలోనే మనం చూసాం, గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు అనేక సార్లు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, ఎంపీలు కలిసి ఇక్కడ జరుగుతున్న పరిణామాలని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ జరుగుతున్న అరాచకాండని ఆపాలంటూ కూడా కోరిన పరిస్థితి. అయినప్పుడు కూడా ఎలాంటి ఫలితం లేని నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా ఢిల్లీ స్థాయిలోనే ధర్నా చేయాలని ఆ పార్టీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. ఒకవైపు తిరుపతి నుంచి, అట్లాగే ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ తో పాటు రాజమండ్రి, వైజాగ్ ఈ ఎయిర్పోర్ట్ అన్నిటి నుంచి కూడా పెద్ద సంఖ్యలో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఢిల్లీకి అయితే బయలుదేరిన పరిస్థితి. కొద్దిసేపు క్రితమే పార్టీకి సంబంధించిన అధినేత జగన్ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన పరిస్థితి. ఏదేమైనా మరి కొద్దిసేపట్లోనే మొత్తం అందరూ నాయకులందరూ కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. అక్కడ రేపు ఉదయం జరగబోతున్నటువంటి ధర్నాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయిన నేపథ్యంలో కలిసి వచ్చే పార్టీలతో కలిసి కార్యక్రమం జరగబోతుంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగించాలి, రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ తోటి ధర్నాను అయితే చేయబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కవిత. ఓకే రవీందర్, థ్యాంక్ యూ. జరుగుతున్న దారుణాలు, అన్యాయాలు, ఇచ్చిన అవకాశాన్ని రవిడీజ పాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మరి ఏ విధంగా కనువిప్పు జరుగుతుందో ఈ రాష్ట్రంలో ప్రజలైతే చూశారు. కానీ ఈ దేశం మొత్తం కూడా చూడాలి, దేశ ప్రజలకు తెలియాలి. ఈ రాష్ట్రంలో ఒకప్పుడు బీహార్ గురించి మాట్లాడారు. బీహార్ కూడా ఎందుకు పనికిరాదని రాత్రి ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నారు. బీహార్లో ఈ చిన్న చిన్న ఇష్యూలు ఉండేవి సార్, ఇంత దారుణం ఎప్పుడూ లేదు, ఏనాడు లేదండి. బహిరంగ ప్రదేశాల్లో 100 మంది జనాలు తిరిగేటప్పుడు గొడ్డలతో, వేట కొడవలతో నరికి చంపటం అనేది హేయమైన చర్య. కాబట్టి ఇది దేశ ప్రజలందరూ చూడాలి. సాక్షాత్తు అని చెప్పి ఢిల్లీలో ధర్నా చేస్తా ఉన్నాం. ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఈ 50 రోజుల్లో జరిగిన దారుణాలన్నీ కూడా అక్కడ వివరించబోతాం.
ఇష్టం వచ్చినట్టుగా రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉంది. వాళ్ళ ముందే ప్లాన్గా చేసుకుని ఎవరెవరిని హత్య చేయాలి, ఎవరెవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరెవరి మీద ఆంక్షలు పెట్టాలి అనే ఆలోచనతో వాళ్ళు ఒక పథకం ప్రకారం ముందుకెళ్తున్నారు. రాజకీయ హత్యలు చేస్తూ ఉన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ, పల్నాడులో కానీ, రాయలసీమలో కానీ, ఆంధ్ర ప్రాంతంలో కానీ ఎక్కడికెక్కడ వాళ్ళు ఆధిపత్యం చెలాయించాలని, వైకాపా శ్రేణుల్ని అనగదొక్కాలని వాళ్ళు అన్ని రకాలుగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రంలో ఒక ఆటవిక పరిపాలన జరుగుతూ ఉంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంత ప్రయత్నం చేసినా మరి వాళ్ళు మార్పు ఏం రావట్లేదు. అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని బాధార్పు చేసి వాళ్ళని పలకరించడానికి వెళ్ళినా ఆయన కూడా అడ్డుకునే విధంగా ఆయన ప్రోటోకాల్ ఇవ్వకుండా, దానికి ఆయనకి సరైన వాహనాలు ఇవ్వకుండా అన్ని రకాలుగా అడ్డుపడుతూ ఉన్నారు. ఇది దేశ ప్రజల దృష్టికి తీసుకురావాలంటే ఢిల్లీ కేంద్రం సరైన కేంద్రం కాబట్టి అక్కడ జంతర్ మంతర్లో చేసే ధర్నా కార్యక్రమం దేశ ప్రజల దృష్టిలోకి వెళ్తుంది, కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి వెళ్తుంది. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద మరి ఒత్తిడి పెంచి ఇటువంటి ఆటవిక పరిపాలనకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న ప్రయత్నం. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 45 డేస్ అయింది. 45 డేస్లోనే పూర్తిగా లా అండ్ ఆర్డర్ దెబ్బతినేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోజుకొక హత్య చూసినాం, రోజుకొక అత్యాచారం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద భౌతిక దాడులు చేయడమే కాకుండా వాళ్ళ ఆస్తులు కూడా ధ్వంసం చేస్తూ చాలా ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాలని కోరుతూ ఇప్పుడు ఎంత ఇక్కడ చెప్తూ ఉన్నా కూడా ఈ శాంతి భద్రతలు కంట్రోల్లోకి రాని పరిస్థితి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఢిల్లీలో మేము ధర్నా చేయడానికి డిసైడ్ అయ్యాము. అక్కడ కనుక ధర్నా చేస్తే ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తే కనుక ఈ శాంతి భద్రతలు మళ్ళీ పునరుద్ఘాటం జరుగుతుంది, శాంతి భద్రతలు వస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని భావించి అక్కడ మేము ధర్నా చేయబోతున్నాం. ఢిల్లీలో ఒక వీడియో ప్రజెంటేషను, అలాగే స్లైడ్స్ షో ఇవన్నీ కూడా చేసి ఒక ప్రదర్శన ఏర్పాటు చేసి దేశ ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న